కార్మిక సంఘాలను ఘోరంగా అవమానించిన లోకేష్ స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రశ్నించిన కార్మిక నేతలతో గొడవ. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అంటూ హేళన. నారా లోకేష్ తీరుపై కార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం. మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపాటు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్. పరామర్శకు వచ్చి కార్మికులతో గొడవకు దిగుతారా? లోకేష్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతిలో కూరుకుపోయింది. సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కూనారవి సంచలన ఆరోపణలు. కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో బాబు వెన్నుపోటుకు 2 ఏళ్లపై వైఎస్ఆర్సీపీ నిరసన. కూటమి సర్కార్ అన్ని వర్గాలను మోసం చేసిందని ఆగ్రహం. శ్రీకాకుళంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్. 12 మంది వామపక్ష నేతల అరెస్ట్. భూపాలపల్లిలో సింగరేణి కార్మికుల సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర. కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శ. చింతూరు ఏజెన్సీలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా. తెల్లరాయి కోసం పర్యావరణానికి తూట్లు. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ చోరీ. వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు ఆభరణాల అపహరణ. నేపాల్ ముఠానే చోరీ చేసినట్లుగా అనుమానం. నిర్మల్ జిల్లా కుంటాల ఐకేపీ సెంటర్లో తడిసిన జొన్న తక్షణమే కొనుగోలు పూర్తి చేసి తరలించాలని కోరుతున్న రైతన్నలు. తెలుగు రాష్ట్రాలపై నైరుతి ఎఫెక్ట్. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కు తగ్గని తలనొప్పులు. అలకబూరిన మరో కన్నడ మంత్రి కృష్ణబైరేగౌడ. కీలక శాఖలు డీకే దగ్గరే ఉంచుకోవటంపై అసంతృప్తి. తృణమూల్ కాంగ్రెస్ లో తారాస్థాయికి అంతర్గత సంక్షోభం. కాసేపట్లో కకోలి ఘోష్ నివాసంలో టీఎంసీ రెబల్ ఎంపీల భేటీ. పార్టీకి రాజీనామా చేసి వెళ్లాలని కళ్యాణ్ బెనర్జీ సవాల్.